ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమకి అర్హత ఉన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదంటూ ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఏకంగా అర్హుల జాబితా నుంచి తమను తొలగించారంటూ సామాన్యులు వాపోతున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాళ్ళు మొక్కి మరి ఆ మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది, వేడుకుంది. ఆదుకోవాలంటూ బాధితురాలు ఎల్లమ్మ ఆ కడియం శ్రీహరి కాళ్లపై పడిపోయింది. ఎల్లమ్మను బలవంతంగా లాక్కెళ్లారు పోలీసులు. తొలుత ప్రకటించినటువంటి జాబితాలో ఎల్లమ్మకు కేటాయించినప్పటికీ ఉన్న ఇల్లును కూలగొట్టి ముగ్గు పోసుకునే సమయానికి తన పేరును తొలగించారట. కడియం అనుచరులే పేరు తొలగించారని బాధితులు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇక్కడ కనిపించినటువంటి ఆ మహిళ చూడండి, కనీసం మర్యాదకైనా కడియం శ్రీహరి తనని పట్టుకొని అమ్మ వద్దమ్మా అని చెప్పాల్సింది, వారించాల్సింది, లేదా తనని పైకి లేపాల్సింది. కాలు మొక్కుతూ ఉంటే కాలు వెనక్కి తీసుకున్నాడు, కానీ తను నిస్సహాయంగా తన తేలిక నిల్చొని పోయాడు. కానీ ఏమాత్రం తన కాళ్ళు మొక్కుతున్న ఒక మహిళ అనేది మాత్రం ఆయన గుర్తించలేకపోయాడు ఆ సమయానికి.